వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పుట్టినారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ముందుగా రియల్ భూమ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఎలా ఉంది 2023లో రియల్ ఎస్టేట్ గ్రాఫ్ చూస్తే ఎలా ఉంది? 2024లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రభుత్వం చేంజ్ అయింది ఇప్పుడు. అంటే ఇది చాలా టిపికల్ క్వశ్చన్ లక్ష్మీనారాయణ. మీరు అన్నీ నన్ను వచ్చినప్పుడు ఎలా అంటే ఇరికించే క్వశ్చన్లు అడుగుతారు యాంకర్స్. ఎందుకంటే మేము స్పాట్ రేట్లో ఉంటాం కదా, మీరు తప్పించుకుంటారు, మాకు కామెంట్లు వస్తాయి. సో 2023 లాస్ట్ 10 yearsలో చూసుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం 2023లో జరగాల్సినవి జరగలేదనేది నా అపోహ. ఎందుకంటే ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ గ్రో అవ్వాలి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వాలంటే, స్టేట్ గ్రో అవ్వాలంటే గవర్నమెంట్స్ స్టేబుల్గా ఉండాలి. అంటే మీరు జరగాల్సినవి జరగలేదని ఒక మాట అన్నారు. అంటే 2023 ఎలక్షన్ టైం తెలంగాణలో. 23 ఫోకస్ అంతా బేసిక్ ఏంటంటే 23 ఎలక్షన్ అనేది డిసెంబర్లో వచ్చింది. 3 నెలలు 4 నెలల ముందు ఎలక్షన్. కానీ ఎలక్షన్ ఇయర్ అంటారు కదా దాన్ని. ఇయర్ అన్న నేను అంత కరెక్ట్ కాదు. ఎలక్షన్ ఇయర్ అనొచ్చు, మనం అనుకోవడానికి పబ్లిక్ కాబట్టి ఏదైనా అనుకోవచ్చు. బట్ నేను ఏదంటే మేజర్ జూన్ నుండి జూలై నుండి ఎఫెక్ట్ పడింది. అంతకుముందు గవర్నమెంట్ దిగిపోతుంది అనగా, లేకపోతే గవర్నమెంట్ ఎలక్షన్ అవుతుంది అనగా, నాకున్న అబ్జర్వేషన్ అంటే మనకి రావాల్సిన నిధులు RRR కావచ్చు, లేకపోతే మెట్రో కావచ్చు, ఇంకేదైనా డెవలప్మెంట్ పనులు కావచ్చు, ఫార్మసిటీ కావచ్చు, రావాల్సిన నిధులు రాలేదేమో అనేది ఒక ఒపీనియన్. రెండోది వర్క్ జరగాల్సిన స్పీడ్గా వర్క్ జరగలేదు, ఇది నా అబ్జర్వేషన్. మూడోది దానివల్ల ఏమంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ మన రియల్ ఎస్టేట్ లింక్ చేస్తే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి అది పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే వర్క్ ఫాస్ట్గా అవుతుంటే జనాలు నమ్ముతారు. అయితే ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మంచి రిలేషన్లో ఉన్నప్పుడు మనకి పనులు అభివృద్ధి బాగా చేయాలి. ఏ పార్టీయా ఏ గవర్నమెంట్ కాదు, స్టేట్ వర్సెస్ సెంట్రల్. ఒక్కోసారి సేమ్ గవర్నమెంట్స్ ఉంటాయి, ఒక్కోసారి వేరే గవర్నమెంట్ ఉంటాయి. బట్ ఆ రిలేషన్ కార్డియల్ రిలేషన్ ఉంటే మనకి ఇప్పుడు మీకు తెలుసు భేదాలు. ఇప్పుడు గవర్నర్కి సీఎంకి కొద్ది క్లాష్ వస్తుంది, సీఎంకి పిఎంకి క్లాష్ వస్తుంది. క్లాష్ అంటే ఒపీనియన్ డిఫరెన్స్, ఆన్ స్టైల్ అయింది, ఇన్ స్టైల్ అయింది. అదే మనం సామరస్యంగా హ్యాండ్ ఇన్ గ్లౌస్ కలిసిపోతే మనకి రావాల్సిన నిధులు కొద్దిగా స్పీడ్గా వచ్చి, ఇప్పుడు ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో వచ్చిన గవర్నమెంట్ కలుపుకొని వెళ్ళాలని ఒక తప్పనైతే ఉంది, ఒక ప్రయత్నం అయితే ఉంది. దానిలో ఏమవుతుంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది, దాంతో సంబంధం లేదు. మన ఇంటర్నల్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే జరగాల్సిన పనులు రావాల్సిన కొద్ది స్పీడ్గా రావచ్చు. ఒక క్లాష్లో వెళ్ళిపోయామనుకోండి, ఫండ్స్ ఆపే సమస్య ఉంది. రకరకాల రీజన్స్ ఉంటాయి. మన ఫండ్స్ రానప్పుడు ప్లానింగ్ దెబ్బతింటుంది. ఇప్పుడు RRR రిపోర్ట్ యాక్చువల్ లాస్ట్ ఇయర్ కంప్లీషన్ అయిపోవాలి, కానీ ఇంతవరకు వర్కే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 5 years అవుతుందా, 10 years అవుతుంది, 330 kilometers స్ప్రెడ్లో ఉంది అది. సో అది కంప్లీట్ అయితే కంప్లీట్ సినారియో మారిపోతుంది. ఒకసారి మనం పరిశీలిస్తే ప్రతి ఎలక్షన్ అప్పుడు ఒక 3 నెలలు బిజినెస్ డల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చినాయి, 1 month అయిపోయింది. బిజినెస్ ఎందుకు ఆ గ్రాఫ్ పెరగట్లేదు? అంటే నేను గత 3 నెలల నుంచి ఎలా ఉందో జనవరిలో కూడా అలానే ఉంది, డల్గా ఉందని చెప్పి కూడా ఒక ప్రచారం కాదు, బయట ట్రేడ్ వర్గాలు మాట. వాస్తవం అండి. ఎందుకంటే ఎలక్షన్ అనేది ఒక ఇన్వెస్టర్కి ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తాను, నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఎటువంటి కథనాలు చేస్తుంది, ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఎటువంటి మార్పులు చేస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్. సేమ్ గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది. అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. వేరే గవర్నమెంట్ వస్తే సేమ్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వితౌట్ ఎనీ గ్యాప్ కొట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పాలసీనే దాన్ని కంటిన్యూ చేసి అలో చేస్తారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, దే విల్ చేంజ్. డెఫినెట్గా పాతవాడికి కొత్తవాడికి తేడా ఉంటుంది. సో కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేసినా వాళ్ళు పాలసీలు పెట్టడానికి ట్రై చేస్తారు, వాళ్ళు రూల్స్ పెట్టడానికి ట్రై చేస్తారు, వాళ్ళు ఫేమ్ ట్రై చేసుకుంటారు, వాళ్ళ నేమ్ ట్రై చేసుకుంటారు. సో వాళ్ళు పాలసీలు పెట్టుకుంటారు. సో అది ఎప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పాత. సో ఇవన్నీ ఒక క్లారిటీ రావడానికి ఒక 1 month అయితే అవ్వదు, 1 month 100 days అయితే పడుతుంది. అంటే గవర్నమెంట్ కూడా చెప్తుంది అంటే వాళ్ళు పెట్టిన పథకాలు కావచ్చు రకరకాలుగా. ఎందుకు 1 month కూడా అవ్వలేదు, 100 రోజుల్లో మేము చెప్పినవన్నీ నెరవేరుస్తామని వాళ్ళు అంటున్నారు. అంటే దీంట్లో కూడా క్లారిటీ రావడానికి రియల్ ఎస్టేట్లో కూడా 100 రోజులు వెయిట్ చేయాలంటారా మీరు? అంటే వెయిట్ చేయాలంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. మీకు ఇల్లు కావాలంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏ పర్పస్లో మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు. మీరు ఉండడానికి కొనుక్కోవాలంటే 3 నెలలు కాదు 6 నెలలతో సంబంధమే లేదు, మీరు కొనుక్కోవాల్సిందే. యూ గాట్ మ్యారీడ్, యూ గాట్ ఏ జాబ్, యూ వాంట్ టు స్టే. అది గవర్నమెంట్ వచ్చింది మీరు కాపురం ఆపేస్తారా? ఆపరు కదా. ఏవి ఆగుతాయంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ చేసేవి అవి ఆగుతాయి.
సో స్లో డౌన్ అనేది సహజం. 3 నెలలు 4 నెలలు ఎందుకంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిటెడ్ వాచ్లో ఉంటారు. ఏమో కొత్తగా ఇప్పుడు కొత్తగా రాగానే సారీ ఈ చలాన్స్ 75% డిస్కౌంట్ ఇచ్చారు, లేదా 50% డిస్కౌంట్ ఇచ్చారు. అది ఎవరు లాస్ట్ 2-3 సంవత్సరాలు అవ్వలేదు కదా, ఎప్పుడో మొదట్లో ఒకసారి, తర్వాత గ్యాప్ వచ్చింది. వెయిట్ నాకు చాలామంది తెలిసిన వాళ్ళు చలాన్ ఎందుకు కట్టట్లేదంటే ఎప్పుడో సార్ తగ్గిస్తాడు అప్పుడు కట్టేద్దాం సార్ అంటే 10,000 ఉన్నాడు 2,000కి అయిపోయింది, 2,000. సో అలాగే రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని పాలసీలు తీసుకురావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిటీ మొత్తం ఫోకస్ చేస్తాడు, స్టేట్ మొత్తం ఫోకస్ చేస్తాను అంటున్నాడు. అంతకుముందున్న గవర్నమెంట్ ఒక సెక్టర్లో చేశాడు. దానికి రీజన్స్ అనేకమైన ఉంటాయి. మన ల్యాండ్ బ్యాంక్ ఉండొచ్చు, మన ఇంట్రెస్ట్ అక్కడ ఉండొచ్చు, మన తెలిసిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి పోర్షన్ ఆఫ్ ది తెలంగాణలో ఒక పార్టీ కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, అన్ని బిజినెస్ మ్యాన్ ఇన్వెస్ట్ చేశారు. అందరూ కూడా ఒకళ్ళు చేశారని లేదు. ఇప్పుడు ఫార్మసిటీ మార్చడం తీగలాగితే డొంక కదిలింది అన్నీ. ఇప్పుడు 1 వీక్లో స్టేట్మెంట్ మారిపోయింది కదా. 1 వీక్లో ఏమన్నా రద్దు చేస్తున్నాం అన్నారు స్టార్టింగ్ డే. ఒక 10-15 డేస్ తర్వాత ఏమైంది, షిఫ్ట్ చేస్తున్నాం. తర్వాత నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఆ ఫార్మసిటీ మళ్ళీ బ్యాక్ వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లే. బాగా అపోజిషన్ ఎక్కువైంది అనుకోండి, ఇప్పుడు రైతులు ల్యాండ్ ఇచ్చామంటున్నారు, ఎక్కడికి ఇస్తారు? ఆల్రెడీ ఇండస్ట్రీ ఎలకేట్ చేసిన ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, అక్కడ వచ్చే రెవెన్యూ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్ని కదిపితే రెవెన్యూకే ఎఫెక్ట్. ఫైనల్గా ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినట్టు. కానీ ఒక 1 మంత్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అది ఒక డైలమాలో ఉన్నారు అంతా. అంటే ఇప్పుడు నార్త్ సైడ్ దాదాపు ఇప్పుడు స్లగ్గిష్ కానీ స్లో డౌన్ కానీ అంటామండి. స్లో డౌన్ అయింది ఓకే, బట్ 0 లెవెల్కి పడిపోలేదు. మీరు ఎక్కడైనా గత 6 నెలలుగా ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసి జూన్ జూలై నుండి ఇంతవరకు హైదరాబాద్లో ఎంతమంది బిల్డర్స్ ఉన్నారండి? 1000 మంది ఉన్నారు. అవును. ఓకే, ఈ 1000 మందిలో నాకు ఒక్క బిల్డర్ చూపించండి రేట్లు తగ్గించాను అని చెప్పిన బిల్డర్ చెప్పండి. మరి బిజినెస్ లేకపోతే తగ్గించేయాలి కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖాళీగా ఉండాలి కదా. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖాళీగా మీరు వెళ్ళి చూడండి. వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ తగ్గింది, టర్న్ ఓవర్ తగ్గింది, మొత్తం 0 అయితే అవ్వలేదు. ఎందుకు కొనుక్కునేవాడు ఎప్పుడూ ఉంటాడండి. దుకాణం పెట్టేవంటే కస్టమర్ డెఫినెట్గా వస్తాడు. ఏ టైప్ ఆఫ్ కస్టమర్ వస్తాడు, ఎంత ఫ్రీక్వెన్సీ తగ్గుండొచ్చు. సో బిజినెస్ ఏం ఆగలేదు. ఈవెన్ లాస్ట్ 2-3 మంత్స్లో కూడా 3,000-4,000 రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అంటే అన్ని వేల కోట్లు లాభమే కదా గవర్నమెంట్కి. సో ఇదేంటంటే కొద్దిగా ఇన్వెస్టర్ ముందు చూపుగా ఫోర్కాస్ట్ చేసి స్టేబుల్ గ్రోత్ అయిన తర్వాత చేద్దాము. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఒక 3 నెలలు 6 నెలల్లో రియాలిటీ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఫుల్ స్వింగ్లో. ప్లస్ ఇంకోటి కూడా మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పింది ఏంటంటే, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రం కాదు, తెలంగాణ వాళ్ళు కొంత శాతం పాయింట్ అక్కడికే వస్తున్నారు సార్. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలంగాణలో మాత్రమే కాదు, నాన్ లోకల్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి కూడా మీరు అన్నారు, చాలా ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. అవును. అంటే మీరు ఒక జనవరి వచ్చేసింది, దాదాపు ఎలక్షన్ అయిపోయి ఫలితాలు వచ్చే 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ జరగబోతుంది మార్చిలో. అవును. సో ఎంత లేదన్నా కానీ అక్కడ గవర్నమెంట్ ఒకవేళ చేంజ్ అయినా కానీ, ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎంత కొంత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి కూడా బయట వినిపిస్తున్నమాట. ఆ ప్రభావం చూపిస్తుంది అంటే తాత్కాలికం, పర్మనెంట్ ప్రభావం అయితే కాదు. కానీ ఏపీలో వచ్చే గవర్నమెంట్ని పట్టే ఉంటుంది, అది తాత్కాలికమా, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పి కూడా ఏపీ గవర్నమెంట్ వచ్చింది, ఏపీ ఇన్వెస్టర్స్ వరకు పరకు పడుతుందండి. ఇక్కడ బదులు అక్కడ మంది షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే తెలంగాణ అక్కడ ఏమొస్తుందని మనకు తెలీదు. ఏ గవర్నమెంట్ వచ్చినా పాత గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది, కొత్త గవర్నమెంట్ వస్తే కొద్ది చేంజెస్ ఎక్కువగా కనిపించచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ దాని ఎఫెక్ట్ ఎంతో కొంత తెలంగాణ మీద ఉంటుందని అదే వస్తుంది. ఇందాక చెప్పిన పాయింట్ కూడా, ఆంధ్ర ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? 100% ఇన్వెస్టర్స్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? కాదు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాకముందు, స్టేట్ స్ప్లిట్ అవ్వకముందు కూడా ఆంధ్ర ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కాదే మన పాత 5 years అక్కడ ఏపీ గవర్నమెంట్ కొద్దిగా స్టేబుల్గా కొద్దిగా పర్ఫెక్ట్గా లేనందువల్ల ఎక్కువ మంది షిఫ్ట్ అయ్యారు. మేబీ కొంత శాతం మళ్ళీ అక్కడ షిఫ్ట్ అవ్వచ్చు, బట్ 100% అయితే ఏం షిఫ్ట్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లు ఇక్కడే ఉంటారు కదా. కొత్త ఇన్వెస్ట్మెంట్లో ఒక కొత్త గవర్నమెంట్ వచ్చి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పాలసీస్ లిబరల్గా ఉండి, లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గి ఉన్నట్టు ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. బట్ నేను అనేది ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ కలిపి 25-30%, 40% అంటే పెరగరు. మిగతా వాళ్ళు ఎవరు? అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా మిడిల్ ఈస్ట్ ఎన్ఆర్ఐస్, అమెరికా, లండన్, యూకే, ప్యారిస్, సౌదీ, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందరూ చూపు హైదరాబాద్ వైపే ఉంది. ఎందుకు ఉంది అంటే, హైదరాబాద్ ది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ యాజ్ ఆఫ్ టుడే. వెదర్ ఇన్ టర్మ్స్, ఎందుకు బెస్ట్ సిటీ అని ఎలాగంటున్నాం?
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు రోడ్లు చూడండి, మిగతా స్టేట్లు, నేను ఆంధ్ర ఒకటే, మిగతా స్టేట్లు కూడా రేట్ చూడండి, మన రోడ్స్ చూడండి మీరు. ఓఆర్ఆర్ RRR కాన్సెప్ట్ అందరికీ లేదు, ఎంప్లాయ్మెంట్ అన్ని స్టేట్లకి లేదు. ఇప్పుడు కూడా మీరు తెలంగాణలో కూడా కొన్ని జోన్స్ ఇండస్ట్రీ బెల్ట్ లేదు. వెస్ట్లో ఎంత ఉందో ఇండస్ట్రీ బెల్ట్, అక్కడ సౌత్లో లేదు కదా. లేదంటే ఇప్పుడు పికప్ అవుతుంది అనుకున్నా, అది కూడా కొద్ది తేడా వచ్చింది. అదేవిధంగా కాస్మోపాలిటన్ సిటీ, మనది ఏ కల్చర్నైనా మనం యాక్సెప్ట్ చేస్తాం. హైదరాబాద్కు ఉన్న పెద్ద గొప్ప పాయింట్ ఏంటంటే, ఏ స్టేట్, రాజస్థాన్ అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, మధ్యప్రదేశ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, లేదా బయట వాళ్ళు అవ్వచ్చు, ఫారినర్ అవ్వచ్చు, మన అన్నిటికీ మన డోర్స్ ఓపెన్ ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ అట్ ఏ వెరీ మ్యాక్రో లెవెల్ కాన్సెప్ట్. మ్యాక్రో లెవెల్ అంటే చాలా బ్రాడర్ వ్యూలో చూస్తున్నారు. చూసినప్పుడు గత 10 సంవత్సరాలుగా గ్రోత్, ఇప్పుడు మీరు ఎలక్షన్లో కూడా చూసుకుంటే సిటీ వాళ్ళు ఓటేశారు ఇక్కడ ప్రజెంట్ పాత గవర్నమెంట్కి. సిటీ బయట వేయలేదు. ఎందుకు వేయలేదు? గ్రోత్ అనేది హైదరాబాద్లో ఎంత కనిపించిందో మిగతా నిజామాబాద్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏమైనా ప్లేసెస్ అయితే అక్కడ గ్రోత్ అవ్వలేదు, అంత ఎక్స్పెక్ట్ చేసినంత అవ్వలేదు. అందుకని ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం చేసింది, ఫోకస్ మార్చింది. ఇక్కడ పెడుతూ దీంతో పాటు అది కూడా కలుపుకెళ్తా ఉంటుంది.